ప్రపంచ వేదికపై తెలుగువారి సత్తాను చాటి చెబుతూ హైదరాబాద్కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ సంస్థ అరుదైన ఘనతను సాధించింది. మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే మిస్సింగ్ లింక్ ప్రాజెక్టులో భాగంగా 22.33 మీటర్ల మేర ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించినందుకు గాను ఈ సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. అత్యంత కఠినమైన సహ్యాద్రి పర్వత శ్రేణులను తొలిచి అత్యాధునిక సాంకేతికతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం ద్వారా భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. నిజానికి నవయుగ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు. ఒకప్పుడు పోలవరం పనులను అత్యంత వేగంగా పరుగులు తీయించిన ఘనత ఈ సంస్థదే. స్పిల్వే, స్పిల్ ఛానల్ వంటి కీలక పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అప్పట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే 2019లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం వల్ల నవయుగ సంస్థ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనులను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ రాజకీయ ఆటంకాలను అధిగమించి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇలాంటి భారీ విజయంతో ప్రపంచ రికార్డును అందుకోవడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆలోచనతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును నవయుగ సంస్థ సాకారం చేసింది. ఇందులో 10.67 కిలోమీటర్ల మేర 5 వరుసలతో కూడిన అత్యాధునిక జంట సొరంగ మార్గాలను నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సహ్యాద్రి పర్వతాల్లో 85 లక్షల టన్నుల రాతిని తవ్వి తీయడమే కాకుండా 7,600 టన్నుల ఉక్కును 1.1 లక్షల క్యూబిక్ మీటర్ల షార్ట్ క్రీట్ కాంక్రీట్ ను వినియోగించారు. దీని నిర్మాణం కోసం ఇంజనీర్లు, కార్మికులు కలిసి ఏకంగా 90 లక్షల పని గంటలు వెచ్చించడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో ముంబై పుణె మధ్య ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాలు తగ్గనుంది. ముఖ్యంగా ఖండాల ఘాట్లలోని విపరీతమైన ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులకు శాశ్వత విముక్తి లభిస్తుంది. భద్రత కోసం ప్రతి 300 మీటర్లకు ఒక క్రాస్ పాసేజ్ ను ఏర్పాటు చేశారు. తద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు వెంటనే పక్కనే ఉన్న మరో సొరంగంలోకి వెళ్లొచ్చు. అత్యాధునిక స్కాడా సిస్టమ్ ద్వారా గాలి వెలుతురును ఇక్కడ నిరంతరం పర్యవేక్షిస్తారు. పర్యావరణ స్పృహతో తవ్వగా వచ్చిన 85 లక్షల టన్నుల రాతిని వృధా చేయకుండా అదే ప్రాజెక్టులో రోడ్డు నిర్మాణానికి తిరిగి వినియోగించడం ఒక విశేషం. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్లతో కలిసి నవయుగ ఎండి చింతా శ్రీధర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా శ్రీధర్ మాట్లాడుతూ సహ్యాద్రిలోని అత్యంత కఠినమైన బసాల్ట్ శిలల్లో ఇటువంటి క్లిష్టమైన సొరంగాన్ని నిర్మించడం తమ ఇంజనీరింగ్ సత్తాకు నిదర్శనమన్నారు. నవయుగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ సింగూర్ కూడా ప్రాజెక్టు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఒకప్పుడు తన పనితీరుపై విమర్శలు ఎదురైన చోటే నేడు అంతర్జాతీయ స్థాయి రికార్డుతో నవయుగ సంస్థ ఘనమైన సమాధానం చెప్పింది.